Next we are calculating the time complexity for the binary search. So for the binary search, the recurrence relation is T of n is equal to T of n by 2 plus 1. T of n is equal to T of n by 2 plus 1. ఈ రికరెన్స్ రిలేషన్ మనమే రాసుకోవాల్సి ఉంటుంది. సో మనకి లిస్ట్ని 2 హాఫ్స్గా డివైడ్ చేసుకుంటూ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం టోటల్ n లిస్ట్ని n by 2 చేస్తున్నామని రాసాము. సో టీ ఆఫ్ n by 2 ప్లస్ 1 సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్ టు n by 2 మనం నిన్న క్యాలిక్యులేట్ చేసాం సేమ్ వాల్యూ. సో టైమ్ కాంప్లెక్సిటీస్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో సేమ్ ప్రాసెస్ అనమాట. సో సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్ టు n by 2 ఇన్ ఈక్వేషన్ 1. n ప్లేస్లో n by 2 సబ్స్టిట్యూట్ చేస్తాము. T of n by 2 is equal to T of n by 2 by 2 means n by 4 plus 1. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి T of n by 2 వాల్యూ వచ్చింది కాబట్టి ఈ T of n by 2 వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. దెన్ T of n is equal to T of n by 2 ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో అందుకని T of n by 4 ప్లస్ 1 ప్లస్ 1. T of n by 2 అంటే ఎంటైర్ వాల్యూ వస్తుంది కదా. T of n by 4 ప్లస్ 1 అగైన్ ప్లస్ 1. సో ఇక్కడ మనకి T of n by 4 ప్లస్ 2 వస్తుంది. T of n by 4 ప్లస్ 2 వస్తుంది ఇక్కడ యాక్చువల్గా అవుట్కమ్. సో నెక్స్ట్ సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్ టు n by 4 ఇన్ ఈక్వేషన్ 1. n వాల్యూని ఇక్కడ n by 4గా సబ్స్టిట్యూట్ చేస్తాం. T of n by 4 ఈజ్ ఈక్వల్ టు T of n by 4 by 2 means T of n by 8 plus 1. So substitute equation 4 in equation 3. Equation 4 ni equation 3 lo substitute chestamu. So T of n is equal to T of n by 4 ante enti T of n by 8 ante idi T of n by 8 plus 1 plus 2, that is T of n by 8 plus 3. సో ఇది జనరలైజ్డ్ ఫామ్ వచ్చేసి T of n by 2 క్యూబ్ రాస్తాము ప్లస్ 3. దీన్ని జనరలైజేషన్లో పవర్ కేస్లో చూపిస్తాం. 2 పవర్ k ప్లస్ k ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్ 2 పవర్ k ప్లస్ k. ఇన్ జనరల్ లెట్ n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ k. n బి ది పవర్ ఆఫ్ 2 వాల్యూ అనమాట. సో ఇది మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారు, లేదంటే డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు. n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ k, దెన్ k ఈజ్ ఈక్వల్ టు log n to the base 2. సో దెన్ T of n ఈజ్ ఈక్వల్ టు T of n by 2 power k means n plus k means log n to the base 2. T of n cancel, T of 1 plus log n to the base 2. ఈ రెండిట్లో మనకి n టర్మ్ ఉన్నది, log n to the base 2 కాబట్టి సో టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ log n అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ది టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ ది బైనరీ సెర్చ్. దిస్ ఈజ్ ది first application of divide and conquer technique or divide and conquer method. Next వచ్చేసి second application of divide and conquer method, that is merge sort. సో ఇక్కడ మనకి సార్టింగ్ లిస్ట్లో ఏంటి అంటే మర్జ్ సార్ట్ అనేది కంపల్సరీ నాట్ డిక్రీజింగ్ ఆర్డర్లోనే లిస్ట్ని సార్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ లిస్ట్ అనేది ఎప్పుడూ కూడా అసెండింగ్ ఆర్డర్లోనే సెట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది ఆ పర్టికులర్ సార్టింగ్ ఆర్డర్ని సెట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్ని యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ సార్టింగ్ అనేది ఈజీగా మనకి సాల్వ్ అయ్యేటట్టుగా ఉండడానికి ఏం చేస్తుంది అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇది డివైడ్ చేసి సబ్ లిస్ట్ కింద డివైడ్ చేసుకుంటూ వస్తుంది. దిస్ సాల్వింగ్ టెక్నిక్ ఈజ్ అప్లైడ్ అండ్ డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ టు ది సార్టింగ్ ప్రాబ్లమ్స్. ఇన్ దిస్ ప్రాబ్లమ్ వీ మస్ట్ సార్ట్ n ఎలిమెంట్స్ ఇంటూ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్. The divide and conquer method suggests a sorting algorithm with the general structure as if n is 1 then terminate, otherwise partition the collection of elements into 2 or more sublocations. మీన్స్ ఏంటి అంటే మనకి n అనే లిస్ట్ని సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తూ వస్తున్నాం. ఇన్ కేస్ లిస్ట్లో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది అనుకోండి, దెన్ అక్కడితో మనకి డివైడింగ్ అనేది టర్మినేట్ చేయాలి. లేదు 2 ఆర్ మోర్ ఉన్నాయి అంటే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. దెన్ సార్ట్ ఈచ్, దెన్ కంబైన్ ది సార్టెడ్ సబ్ కలెక్షన్స్ ఉంటే సింగిల్ సార్టెడ్ కలెక్షన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఇండివిజువల్గా సార్ట్అవుట్ చేసి ఫైనల్గా మనకి సార్ట్అవుట్ లిస్ట్ని రాసేటప్పుడు మాత్రం కంబైన్ చేసి రాస్తామన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చారు, 42, 26 ఇలా ఇచ్చారు. సో ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం సార్ట్ చేసేటప్పుడు
సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇలా డివైడ్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి 42, 26, 77, 14, 68, 61, 97, 39, 99, 90. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5 8 9 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మిడ్ వాల్యూ ఏం క్యాన్సిడర్ చేయము, డైరెక్ట్గా 5 వాల్యూస్ కింద డివైడ్ చేసుకున్నాం. ఇన్ కేస్ 9 ఉన్నాయనుకోండి, ఒక లిస్ట్లో 4 ఒక లిస్ట్లో 5 ఉండేటట్టుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అగైన్ లిస్ట్ని, ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది కదా 42, 26, 77, 14, 16, దీన్ని మళ్ళీ అగైన్ 2 సబ్ లిస్ట్ లాగా డివైడ్ చేయొచ్చు. మళ్ళీ 2 సింగిల్ ఎలిమెంట్స్ వచ్చేంత వరకు డివైడ్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు దీన్ని సార్ట్ అవుట్ చేస్తాం చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఈ 2 సార్ట్ చేస్తాం, 26, 42 డైరెక్ట్గా రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 77, ఇప్పుడు ఈ 14, 16 రాసాం అనుకో. ఇప్పుడు టోటల్ని సార్ట్ చేసేటప్పుడు 14, 16, 26, 42, 77 ఇలా సార్ట్ అవుట్ చేస్తూ రాసిస్తాను డైరెక్ట్గా మెడ్ సార్ట్లో. చూడండి ఫస్ట్ ఇక్కడ సింగిల్ ఎలిమెంట్స్ ఆర్ 2 ఎలిమెంట్స్ వచ్చేటట్టుగా డివైడ్ చేశారు. ఇవో ఇందా మనం చేసినట్టే 77 మిడిల్ అయింది, 42, 26 ఉంది, 14, 16 ఉంది. సో ఈ 2 సార్ట్ అవుట్ అవుతాయి. ఫస్ట్ 26, 42, 77 అలా ఉంటుంది, ఈ 2 సార్ట్ అవుట్ అవుతాయి. నెక్స్ట్ ఈ 3 సార్ట్. నెక్స్ట్ ఈ లిస్ట్తో ఈ లిస్ట్నైనా సార్ట్ అవుట్ చేయొచ్చు. ఎలా అయినా మనకి సార్టింగ్ అనేది సింపుల్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఫైనల్గా అన్ని లిస్ట్ని మర్జ్ చేస్తే మనకు వచ్చేదే ఫైనల్ సార్టెడ్ లిస్ట్ అనమాట. సో దీన్నే మర్జ్ సార్ట్ అంట, నేమ్లోనే ఉంది కదా మర్జింగ్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ని డివైడ్ చేసుకొని సార్ట్ చేసి మనకు ఆ లిస్ట్ని కంబైన్ చేస్తే అప్పుడు మనకి మర్జ్ సార్ట్లో సార్టెడ్ లిస్ట్ అనేది వస్తుంది. మీకు కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆల్రెడీ పంపించాను నేను. నెక్స్ట్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ ఫర్ ది మర్జ్ సార్ట్. టైం కాంప్లెక్సిటీ ఫర్ ది మర్జ్ సార్ట్ అనమాట. సేమ్ ఇందాట్లానే మనకి రికరెన్స్ రిలేషన్ ఉంటుంది. రికరెన్స్ రిలేషన్లో ఒకసారి n = n/2 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇంకోసారి n = n/4 సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఇక్కడ మనకి రికరెన్స్ రిలేషన్ వచ్చేసి 2 × T(n/2) + Cn. మర్జ్ సార్ట్ అంటే రికరెన్స్ రిలేషన్ ఇదే ఉంటుంది మనకి. మళ్ళీ బైనరీ సెర్చ్ అంటే రికరెన్స్ రిలేషన్ T(n/2 + C) అదే ఉంటుంది. ఎందుకు అంటే మనకి బేస్డ్ ఆన్ అల్గోరిథం ఈ రికరెన్స్ రిలేషన్స్ అనేవి జనరేట్ చేస్తారనమాట. సో ఈ రికరెన్స్ రిలేషన్ జనరేషన్ అనేది మనకు అవసరం లేదు. కాకపోతే మెర్జ్ సార్ట్కి ఏ రికరెన్స్ రిలేషన్, క్విక్ సార్ట్కి ఏ రికరెన్స్, బైనరీ సెర్చ్కి ఏ రికరెన్స్ రిలేషన్ యూస్ చేస్తారనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో T(n) = 2 × T(n/2 + n). సో ఇక్కడ చూడండి, వేర్ n is power of 2, ఇందాక మనం చెప్పాం కదా, ఇది ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. వేర్ n is power of 2, దట్ ఈస్ n is equal to 2 power k. Given that T(n) is equal to 2 into T(n/2 + Cn), this is numbered as equation 1. Substitute n is equal to n/2 in equation 1. Equation 1లో n ప్లేస్లో n/2 సబ్స్టిట్యూట్ చేయండి. T(n/2 is equal to 2 into T(n/2), n/2/2 అంటే n/4 + C into n/2. Substitute equation 2 in equation 1. So T(n) is equal to 2 into T(n/2) అంటే ఏంటి, ఈ టర్మ్ అంతా వచ్చింది కదా, ఈ టర్మ్ అంతా ప్లస్ Cn డివైడ్ చేయండి. 4 into T(n/4 + 2 into Cn/2 + Cn. సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ n is equal to n/4 in equation 1. Substitute n is equal to n/4 in equation 1. That is T(n/4 is equal to 2 into T(n/4/2 + C(n/4) means T(n/8 + C). ఈక్వేషన్ 4 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 అంటే ఇక్కడ మనకి T(n/4) వాల్యూ రావాలి, ఇక్కడ మనకి T(n/4) వచ్చింది కాబట్టి ఈ వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకి టోటల్గా ఈ ఫార్మాట్ వచ్చింది. సో ఇక్కడ మనకి 8ని 2 క్యూబ్ రాస్తాం, 2 క్యూబ్ రాస్తాం, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ మనకి కేస్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. 2 power k + T into n/2 power k + k into Cn. ఓకేనా.
సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు, n ఈజ్ ఈక్వల్ 2 పవర్ k, k ఈజ్ ఈక్వల్ log n టు ద బేస్ 2 పవర్ k. అండ్ దీన్ని డైరెక్ట్గా మీరు n అని రాసేసుకోవచ్చు ఇక్కడే, లేదంటే ఇలా పెట్టి లాస్ట్ అయినా n రాసుకోవచ్చు, మీ ఇష్టం. 2 పవర్ k ఇంటూ టీ ఆఫ్ n బై 2 పవర్ k మీన్స్ n లాగ్ k అంటే ఏంటి, లాగ్ n టు ద బేస్ 2 కదా, cn. ఓకేనా, cn అంటే c కాన్స్టెంట్, n ముందుకైనా రాసుకోవచ్చు మీ ఇష్టం. n ప్లస్ లాగ్ n టు ద బేస్ 2 cn. సో ఇప్పుడు ఇక్కడ ఇది n టర్మ్, ఇది n ఇంటూ లాగర్థం ఉంది. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే మనకి లార్జెస్ట్ ఇది కాంపోనెంట్ ఇదే కాబట్టి therefore టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాగ్ n టు ద బేస్ 2 అని రాస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ ది టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ ది మర్జ్ సార్ట్ అన్నమాట. దిస్ ఈజ్ ది టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ ది మర్జ్ సార్ట్.